డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను నిరోధించాలని చెప్పేసి ఆనాడు ఐక్యరాజ్య సమితి 1987 జూన్ 26న ప్రకటించడం జరిగింది. ఇదొక సామాజిక సమస్యతో పాటు రాష్ట్ర సమస్యగా పరిణితి చెందడంతో ఆనాడు ఐక్యరాజ్య సమితి సూచించిన మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రతి ఏటా జూన్ 26, 1987లో ఆ రోజు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ విధంగా అమలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యరాజ్య సమితి సూచించిన విధంగా చేయట్లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్ల అంటే అధికారులు ఉన్నటువంటి రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి పాలకులు కావచ్చు, కంటితులు లాంటి కార్యక్రమాలు చేపట్టి గంజాయి, డ్రగ్స్ లాంటి యొక్క మాదక ద్రవ్యాలని నిరోధించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్టుకైతే ప్రధానంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి యువత గంజాయి, డ్రగ్స్ లాంటి యొక్క కేసులు ఎదుర్కొని వారి కుటుంబాలను రోడ్డున పడేసినటువంటి పరిస్థితి మనం మీడియా సాక్షిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా యువతకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారికి ప్రైవేట్ రంగాల్లో కానివ్వండి, అలాగే ఉద్యోగ రంగాల్లో చదువుకున్న వారికి అవకాశాలు కల్పించి వారి కుటుంబాలను వెలుగులు నింపాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఏదో ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి ఈరోజు హంగు ఆర్భాటాలు చేసి ర్యాలీ లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప స్పష్టంగా ఎక్కడ కూడా వారిలో ఉన్నటువంటి ఆలోచన డ్రగ్స్ ని నిర్మూలించాలనే ఆలోచన లేదు. కాబట్టి నిర్మూలించాలనేటువంటి ఆలోచన కలిగించే విధంగా యువతకు అవగాహన సదస్సులు లాంటి ఏర్పాటు చేసి, అదేవిధంగా ప్రధానంగా కళాశాలలో, పాఠశాలలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మాదక ద్రవ్యాలు లాంటి ఒక చెడు వ్యవస్థలకు బానిస కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా యువతలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తా ఉన్నాం.